మెడినైన్ ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు డాక్టర్ సుజిత, సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్. మరిన్ని ఆరోగ్య సలహాలు సూచనల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ హోమియోపతి ట్రీట్మెంట్ అనేటటువంటిది ప్రతి ఒక్కరికి సరిపడుతుందా లేదా అనేది. జనరల్గా ఆధునిక వైద్య విధానంలో మెడిసిన్స్ వాడుకుంటూ మెడిసిన్స్ వాడిన ఇంప్రూవ్మెంట్ లేక దాంతో విసుగు చెందినటువంటి వారు ఆల్టర్నేట్ సిస్టమ్స్లో మెడిసిన్స్ వాడుకుందాం అనుకుంటారు. కానీ ఫస్ట్ వాళ్ళకు వచ్చేటటువంటి డౌట్ ఏంటంటే ఈ మెడిసిన్స్ అనేవి పడతాయా పడవా? హోమియోపతిలో మనకు మెడిసిన్స్ అన్నీ కూడా మనకి చూసుకున్నట్లయితే చాలా డైల్యూటెడ్ మెడిసిన్స్, యాక్టివ్ ఇంగ్రీడియంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేటటువంటి ఉండదు. అండ్ ఏజ్తో కూడా సంబంధం లేదు ఈ మెడిసిన్స్ వాడడానికి. నవజాత శిశువుల నుండి వృద్ధుల వరకు ఏ సమస్యలు ఉన్నా కూడా హోమియోలో మెడిసిన్స్ అనేటటువంటి వాడడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేటటువంటివి ఇప్పటి వరకు నోటీస్ చేయబడలేదు. సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్రీట్మెంట్ కోసము ఏజ్తో కన్సర్న్ లేకుండా ఎవరైనా కూడా ఈ మెడిసిన్స్ అనేటటువంటివి అన్ని రకాల ప్రాబ్లమ్స్కి, అక్యూట్ అండ్ క్రానిక్ ఇష్యూస్కి యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ మెడిసిన్స్ పరంగా ఏదైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే ఏ ప్రాబ్లంకి యూజ్ చేయాలి, ఇది యూజ్ చేశాక ఏమైనా ఇబ్బందులు ఉంటాయా, ఎన్ని రోజుల్లో తగ్గుతుంది, ఇలాంటి ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా ఆరోగ్య సలహాల కోసం కూడా కంపల్సరీగా మమ్మల్ని సంప్రదించవచ్చండి. డెఫినెట్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉండేటటువంటి వాళ్ళు మీకు కావాల్సినటువంటి హెల్త్ ఇన్ఫర్మేషన్ ఇంకా అప్డేట్స్ కోసం ఒకసారి మీకు దగ్గరలో ఉండేటటువంటి మెడినైన్ హాస్పిటల్స్లో తప్పనిసరిగా సంప్రదించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.